జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో హరీష్ రావుపై వరుసగా విమర్శలు చేస్తున్న కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని, తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ అవసరం ఉందని ఇటీవల చెప్పిన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 2029లో ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరపున పోటీ చేస్తామన్నారు. అందులో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలకి పదును పెట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దాదాపు 2 నెలల్లో 2 సార్లు పీకే హైదరాబాద్ వచ్చి కవితతో సమావేశమైనట్లు తెలుస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా కూడా వీరిద్దరు సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కవిత గాని, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గాని అధికారికంగా స్పందించలేదు. కొత్త రాజకీయ పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు పీకే కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ కి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కూడా పనిచేశారు. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే కవిత పీకే వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.